హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఉండే దోస ఆవకాయని ఈరోజు చూద్దాం. పెళ్లిళ్లలో అన్ని శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉండే పచ్చడి ఇది. ఎర్రగా నోరూరించే ఈ పచ్చడిని చాలా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ, చేసే విధానం కూడా చాలా చాలా ఈజీ. దోశ, ఇడ్లీ, అన్నం, ఉప్మా దేంతో తిన్నా ఈ దోస ఆవకాయ అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేంత ప్రత్యేకమైన రుచి దీని సొంతం. అయితే ఇక ఆలస్యం ఎందుకు, రండి దోస ఆవకాయని స్టెప్ బై స్టెప్గా ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ గట్టిగా ఉండే ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకుని దాన్ని చెక్కుతేనే చిన్న చిన్న ముక్కలుగా తరిగి దానిలోకి 3 స్పూన్లు ఆవుపిండి, 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్ల కారము, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి దాన్ని పైనుంచి కింద వరకు అంతా కలిగి పెట్టుకొని ముక్కలు పిండి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దానిలోకి పచ్చి నూనె కూడా యాడ్ చేసి మొత్తం పచ్చడిని ఒకసారి కలయి పెట్టుకొని నూనె, ముక్కలు, పిండి అన్నీ బాగా కలిసేలాగా చేసి దాన్ని పక్కన ఉంచిపెట్టాను. ఇట్లా ముందు పచ్చి నూనెతో కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల పచ్చడికి చక్కగా ఊట వచ్చి నవనవలాడుతూ కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఇంగు తిరుగుమాత యాడ్ చేసుకుంటే దీని రుచి మరింత రెట్టింపు అవుతుంది. సో అందుకని చిన్న పోపు మూకుల్లో నూనె వేసుకొని దానిలోకి కొంచెం మెంతులు, అర స్పూన్ కంటే తక్కువ మెంతులు, ఆవాలు వేసుకొని దానికి చక్కగా తగినంత ఇంగువ వేసుకొని ఆ వేడివేడి పోపుని తెచ్చి ఈ కలిపి పెట్టుకున్నటువంటి దోస ఆవకాయ మిశ్రమంలో కలుపుకుంటే చాలా అద్భుతంగా పచ్చడి రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడి కొంచెం చల్లరంగానే దానిలోకి ఒక నిమ్మకాయని తీసుకొని చక్కగా నిమ్మకాయ రసాన్ని దాంట్లో పిండుకొని కలుపుకుంటే పచ్చడి ఎర్రగా ఇంకొంచెం ఊట వచ్చి మంచి రుచికరంగా తయారవుతుంది. చూసారుగా, నోరూరుంచే దోస ఆవకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి, దీన్ని ఎంజాయ్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.